గ్రామ ప్రజలకి మాతో వచ్చిన హృదయపూర్వకమైన వందనాలు. మరి గైరంపేట ప్రజల నిమిత్తమే దేవుడు కొన్ని మాటలు చెప్పాలని మరి దైవదాసులు నాకు ప్రకటించారు. మరి ముఖ్యంగా బైబిల్లో ఒక స్త్రీ ఉంది. ఆమె 12 సంవత్సరాల నుండి రక్త బీడింగ్తో ఆమె బాధపడుతుండగా మరి ఎన్నో వైద్యులు చేసుకొని ఎన్నో తిప్పలు పడి ఎంతో డబ్బు ఖర్చు పెట్టుకొని మరి ఎంతమంది మరి ఆమెకు చెప్పినప్పుడు కూడా యేసు ప్రభుని గుర్తించకుండా తన ఇష్టం వచ్చినట్టుగా ఆమె తిరిగేది. ఒకప్పుడు మరి అంతా అయిపోయిన తర్వాత ఆరోగ్యం క్షీణించిపోయింది. చివరికి యేసు ప్రభు ఎవరు అని తెలుసుకొని ఆయన వస్త్రం ముట్టడానికి ప్రయత్నించింది. వెంటనే ఆయన వస్త్రం ముట్టినట్టు గొప్ప స్వస్థత, గొప్ప ఆరోగ్యము, రక్షణ ఆమెకి కలిగింది. మరి లోకంలో ఎవరు ఉన్నప్పుడు కూడా దేవుడికి వేరుగా ఉండి ఏది సంపాదించినా మనకు ప్రయోజనం ఉండదు. కానీ యేసు ప్రభు మాట విని ఆయన రక్షణ పొందుకొని ఆయన దగ్గరికి వస్తే నెమ్మది, సంతోషము, సమాధానం ఆయన ఇస్తాడు. ఎవరైనా ఈ క్షణం రక్షణ లేకుండా ఉంటే, ఎటువంటి బాధలతో ఉంటే, ఎటువంటి వ్యాధులతో మీరు ఉన్నట్లయితే యేసు ప్రభు నిజమైన దేవుడండి, మేము నమ్మాము. మా జీవితంలో ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి. అద్భుత కార్యాలు చేశాడు దేవుడు. ఈ కార్యాలు మీకు చేయడానికి దేవుడు సంసిద్ధంగా ఉన్నాడు. ఎవరైతే యేసు ప్రభుని అంగీకరించుకుంటే ఇంకా వెనకబడి ఉన్నారు, గయంపేట గ్రామ ప్రజలందరూ కూడా యేసు ప్రభు దేవుడని విశ్వసించి ఆయన నామాన్ని నమ్ముకుంటే మీరందరూ మధురమైన ప్రేమ లేక ఎంతో మందినైనా అదులు గదులైపోయి కుప్ప కూలిపోయి నశించిపోతున్నారు. ఈ దినమునైనా యేసయ్య ప్రేమ లేక ఎంతో మందినైనా వెనకబడిపోతున్నారు. తండ్రి, చీకట్లో నాకు జీవితాలన్నీ కూడా నాయనా నీ ఎలుగు మార్గంలో నడిపించమని అడుగుతున్నాము తండ్రి. దేవానికి వందనాలు నాయనా. ఇదిగో తండ్రి ప్రభా, మీ చెప్పడం కాదు కానీ తండ్రి, మీ ప్రకటించడం కాదు కానీ నాయనా, అయ్యా నువ్వు చూసుచున్న దేవుడివి అయ్యా. ఇదిగో తండ్రి, అబద్ధాలు చేసిన దేవుడు, మేలు చేసిన దేవుడు తండ్రి. ఏ బిడ్డ కూడా నశించిపోయిన నరకానికి పోవడం నీకు ఇష్టం కాదన్నావు తండ్రి. దేవానికి వందనాలు, నీకు సిద్ధులు సూత్రం తండ్రి ప్రభా నాయన. ఇదిగో తండ్రి ప్రభా నాయన, నీ దోషులు నాయన, నీ దోషరాలు అయ్యా, నీ సంఘ బిడ్డలందరం నాయన ఇలాగ వచ్చామంతే అయ్యా, నీ ఇచ్చిన కృపను బట్టి వచ్చాము తండ్రి ప్రభా. ఇదిగో తండ్రి గైరమ్మ, ఇదిగో తండ్రి గైర మనసును కూడా జ్ఞాపకం చేసుకో తండ్రి ప్రభా. అయ్యా ఎంతో మంది నాయన ఎరక్క ఉన్నారు తండ్రి, నీ ప్రేమ ఎరిగేవారుగా చేయి ప్రభా. నువ్వు మాట్లాడే దేవుడు నాయన, వాళ్ళ హృదయాలతో మాట్లాడమని అడుగుతున్నాను తండ్రి ప్రభా. నశించిపోయిన హృదయాలతో మాట్లాడి అయా నీ మార్గంలో నడిపించడానికి సహాయం చేతండి. ఇదిగో తండ్రి ప్రభా నాయన, అలాగే తండ్రి ప్రభా లోతుగడ్డకి వెళ్తుండగా నీ కృప ఉంచి, నీ ప్రేమ ఉంచి నా మాకన ముందు నువ్వు నడిచి వాళ్ళ హృదయాలతో మాట్లాడమని అడుగుతున్నాను తండ్రి. అయ్యా నువ్వు మాట్లాడితే అనేక రాజు హృదయాలు కరిగిపోతుంది తండ్రి ప్రభా. మీరు చెప్పితే మాత్రం ఎండ్రగాని నీవే నాయన కార్యాలు జరిగించిన వాడివి అయ్యా, నీవే అబద్ధాలు జరిగించిన దేవుడు నాయన. అడగండి నేను ఇత్తని, ఎదగండి నేను